అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఫటాఫట్ను తయారు చేసుకునే స్వీట్ రెసిపీ అండి. మనందరికీ ఎంతో ఇష్టమైన సేమియా సగ్గుబియ్యం పాయసం. ఎప్పుడైనా సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని కుక్కర్లో వండి చూసారా? ఒక్కసారి వండండి, చాలా ఈజీగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, తొందరగా చేసేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా మనం సగ్గుబియ్యం పాయసం చేసేటప్పుడు ముందుగా నానబెడతాం కదా, కానీ ఈ పద్ధతిలో మీరు సగ్గుబియ్యాన్ని ముందుగా నానబెట్టాల్సిన అవసరం లేదండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఎవరైనా అనుకోని అతిథులు వచ్చినప్పుడు 10 నిమిషాల్లో చేసి పెట్టే రెసిపీ అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా మనం ఏదైనా కొలత కప్పు తీసుకోవాలి. ఇక్కడ నేను ఇలాంటి గ్లాస్ తీసుకొని దాంట్లో పావు గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే అర గ్లాస్ కూడా తీసుకోవచ్చు. దానిపైన ఎక్స్ట్రా అంటే 1/2 వంతు వరకు వేయించిన వర్మిసెల్లి తీసుకున్నాను, సేమియా అండి. ఒకవేళ మీరు వేయించని సేమియా తీసుకుంటే కొంచెం నెత్తిలో వేయించుకుంటే సరిపోతుంది. కావాలనుకుంటే 2 ఈక్వల్ హాఫ్స్ తీసుకోవచ్చు, అంటే అర గ్లాసు సేమియా, అర గ్లాసు సగ్గుబియ్యం తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్న పాలైనా పర్వాలేదు. ఇలా కాచి చల్లార్చిన పాలు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కావాలనుకుంటే 3 గ్లాసుల పాలు, 1 గ్లాస్ నీళ్ళు కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ మరింత పెరగడానికి ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేయాలి. ఈ లోపుగా మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. 2 టేబుల్ స్పూన్ల నేతిని కరిగించుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఎండు కొబ్బరి కంటే పచ్చి కొబ్బరి ఇలా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. లేదంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, జీడిపప్పులు, బాదం పప్పులు వేసుకొని చక్కగా వేయించుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత కిస్మిస్లు వేసుకోవాలి. కిస్మిస్లు లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే అవి వెంటనే వేగిపోతాయి. ఇలా చక్కగా వేయించి పక్కన పెట్టుకోండి. ఈ లోపుగా మనకి ప్రెజర్ అంతా వచ్చేస్తుంది. చూడండి, సేమియా సగ్గుబియ్యం సూపర్గా ఉడికిపోతుంది. మనం సగ్గుబియ్యం ముందు నానబెట్టలేదు, అయినా సరే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట. మీరు చక్కగా ఇలా వండేసుకోవచ్చు. జస్ట్ 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ కుక్కర్ని పొయ్యి మీద పెట్టి 1/4 కప్పుల పంచదార వేసుకోవాలి. పంచదార 1/4 కప్పు వేస్తే సరిపోతుందండి. మీరు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే 1.5 వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే 1 వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పంచదార కరిగేంత వరకు మరొక 3-4 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పంచదార తొందరగా కరిగిపోతుంది కదా. ఇలా బబుల్స్ లాగా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనకి సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందని అర్థం. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి, అలాగే ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నేతితో సహా వేసేయండి. ఇలా వేసి బాగా కలిపి మరొక నిమిషం ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒకవేళ మీకు లూజ్ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే స్టవ్ ఆపిన తర్వాత మరొక కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకోండి. ఇలా ఎక్స్ట్రా పాలు పోస్తే సాయంత్రం వరకు కూడా ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం అసలు చిక్కబడదండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇందులో మీరు పాలు బదులుగా సగం సగం నీళ్లు, అలాగే సగం పాలు కూడా వాడుకోవచ్చు. నేను మొత్తం పాలతో చేశాను కదా, చాలా బాగుంటుంది అనమాట. రిచ్ టేస్ట్ వస్తుంది. అలాగే వేడి వేడి పాయసాన్ని సర్వ్ చేసుకో. అంతేనండి, ఎంత రుచికరమైన సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. ఈసారి మీరు తప్పకుండా కుక్కర్లో వండి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.